హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. బెండకాయ పులుసు కానీ ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందరు పిల్లలు. చూడండి, కావాల్సినవి బెండకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకండి, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, చింతపండు పులుసు. స్టవ్ వెలిగించి బౌన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వీటెక్కాక కొంచెం మెంతులు, ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోవాలి లైట్గా మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ ఇట్లా వేసుకున్నాక అవి కొంచెం దోరగా వేగిపోయాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా బాగా దోరగా వేగిపోయాక ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ బెండకాయలు కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి ఆయిల్లోనే. బెండకాయలు కూడా ఇట్లా బాగా వేయించేసుకొని మొత్తము దోరగా వేగిపోవాలి, పచ్చి వాసన లేకుండా మొత్తం వేగిపోవాలి బెండకాయ అంతా. బెండకాయలు వేగిపోయాక ఇది ఎర్రగడ్డ పేస్ట్ అండి. అంటే ఎర్రగడ్డలు మనం ఇందా 2 చూపించాం కదండి, ఆ 2 మిక్సీకి వేసేసి ఇట్లాగా ఇది కూడా బెండకాయలు వేగినాక వేయాలండి. అవి వేగిపోయాక దోరగా ఈ ఎర్రగడ్డ పేస్ట్ కూడా దోరగా వేయించేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు సేమ్ ఇట్లాగే చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఎర్రగడ్డ పేస్ట్ కూడా మనకి మొత్తం వేగిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. ఇది కూడా బాగా వేగిపోవాలండి, పచ్చి వాసన పోయే వరకు ప్రతి ఒక్కటి కూడా వేగిపోతే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయినట్టేనండి. ఇప్పుడు మనము టమాటాలు కూడా ఇట్లాగే పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. టమాటాలు కూడా మనం మిక్సీకి వేసేసుకొని ఎర్రగడ్డ పేస్టు, టమాటా పేస్టు చేసుకొని ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారము మనం రుచికి సరిపడ వేసేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరికి మొత్తం టమాటా గుజ్జు కూడా మగ్గిపోద్దండి, పచ్చివాసన లేకుండా. చూడండి, మొత్తం నూనెలోనే ఇట్లాగా మగ్గిపోయింది. మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని ఆ పులుసు తీసి పెట్టుకోవాలండి. ఈ బెండకాయ మొత్తం గుజ్జంతా బాగా నూనెలోనే వాడిపోయింది. చూడండి, బాగా నూనెలోనే వేగిపోయిందండి, మగ్గిపోయింది మొత్తము. చింతపండు పులుసు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసి పెట్టుకొని ఆ పులుసు పోసుకోవాలండి. మనకి ఏమాత్రం కూడా బెండకాయలు పులుపెక్కి పుల్లగా అట్లా ఏమి ఉండవండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం రుచికి సరిపడా మాత్రం వేసుకొని ఇట్లా మొత్తం తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు మనం చింతపండు పులుసు ఎంత పోసామో అంత నీళ్ళు అయితే పోసేసుకోవాలండి. చింతపండు పులుసు 1 కప్పు పోసుకుంటే 1 కప్పు వాటర్ ఖచ్చితంగా పోసుకుంటే మనకి కూర అనేది పులుపు అనేది ఉండదు. మొత్తం ఇట్లాగా మొత్తం ఉడికిపోతుందండి. ఇట్లా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు పులుసు మరగనిచ్చేసి మనం ఇంకా బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. 2 నిమిషాలు చూడండి, మనకి ఎంతో టేస్టీగా తక్కువ టైంలో బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి చాలా మంచిదండి. ఇది వారం 2-3 సార్లు బెండకాయలు మనం ఇట్లాగానే చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నా కానీ ఇట్లా కూడా చేసుకుంటే పిల్లలకు అలవాటు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బెండకాయలు అయితే మనకి రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు. టేస్టీ బెండకాయ పులుసు
రెడీ అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకోవడమేనండి. కొత్తిమీర చల్లేసి పక్క దించి పెట్టేసుకోవడమే. చూసారు కదండి, మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. నేనైతే బెండకాయ పులుసు వేసుకొని టేస్టీగా వేడివేడి రైస్లో వేసుకొని అన్నంలో వేసుకొని తినేస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.